జై భవానీ జై శివాజీ నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నిన్నటి సాయంత్రం రామకృష్ణాపురం వీధులన్నీ కేసరి వర్ణంతో పులకించిపోయాయి. అష్టలక్ష్మి ఆర్చ్ ప్రాంతం శివనామ స్మరణతో మారుమోగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా రామకృష్ణాపురం ఎన్టీఆర్ నగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభ అత్యంత వైభవంగా దిగ్విజయంగా ముగిసింది. ఆర్కేపురం కార్పొరేటర్ గారు రాధా ధీరజ్ రెడ్డి గారు శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలలో చాలా సంతోషంగా పాల్గొన్నారు. విశేషాలు వాళ్ళ మాటల్లోనే. ఈరోజు శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆర్కేపురం డివిజన్, ఎన్టీఆర్ నగర్ డివిజన్ అంటే పూర్వ ఆర్కేపురం డివిజన్ లో నిర్వహించడం జరిగింది. మనము ఇవాళ నేను హిందువుని అని చెప్పుకోవడానికి ముఖ్య కారకులైన మన శివాజీ మహారాజ్ జయంతిని ఇక్కడ చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఎందుకు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మన హిందూ బంధువులు పాల్గొన్నారు అంటే, బెంగాల్లో జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, పక్క దేశంలో జరుగుతున్న మన హిందువుల మీద జరుగుతున్న అన్యాయాలకు నిరసన తెలుపుతూ మేము అందరము ఐక్యంగా ఉన్నాము, ఒక్కసారి హిందువుల వైపు చూస్తే ఏం జరుగుతుందో మళ్ళీ మేము తెలియజేస్తాము. ఆ రోజు శివాజీ మహారాజు కొట్లాడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు కనుక ఎవరన్నా ఏర్పరచాలని చూస్తే ఒక్కసారి ఈ సభను చూసి భయపడాలి అనే విధంగా ఇక్కడ ఉన్న హిందూ బంధువులందరూ వచ్చి కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరు ఎన్ని అవాకులు చెవాకులు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా హిందువులు ఒక్కసారి తలుచుకుంటే వాళ్ళు గట్టిగా జై శ్రీరామ్ అంటేనే భారతదేశం నుంచి పారిపోయే శక్తిగా ఈ రోజు హిందూ బంధువులందరూ ఏకమవుతున్నారని తెలియజేస్తున్నారు. तुम्ही विद्या, तुम्ही धर्म, तुम्ही हृदय, तुम्ही मर्मा, तुम्ही प्राण शरीरे बाहुते, तुम्ही मा शक्ती हृदये, तुम्ही मा भक्ती, तो मालय प्रतिमा गणी मंदिरे मंदिरे मातरम वंदे मातरम. ఈరోజు ఛత్రపతి శివాజీని మనం గుర్తు చేసుకోవడం అంటే, ఛత్రపతి శివాజీ ఆ రోజున పట్టాభిషేకం చేసినప్పుడు ప్రపంచ స్థాయిని ఏ విధంగా గుర్తింప చేశాడో ఆ కాలం ముందుంది ఈ రోజున మనకి. మీకు తెలిసిన 1947 1947 ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో డబ్బులు లేవు. ఈ దేశంలో ఖజానాలో చూస్తే మనకు అప్పు పత్రాలు ఉన్నాయి. దేశంలో తినడానికి తిండి లేదు, వరి పండించే స్థితి లేదు, గోధుమలు పండించే స్థితి లేదు. దేశంలో ఒక 10 సంవత్సరాల కాలఖండంలో 7 సార్లు కరువు వచ్చి దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న సమయం 1947 నుంచి 1962. అమెరికా నుంచి 480 నెంబరు గోధుమలు అడుక్కొని బిచ్చమెత్తుకుని తిన్నాం దేశంలో. ప్రపంచమంతా సుపీరియర్ టెక్నాలజీ పేరుతో ఒక ఫ్రాన్స్, జర్మనీ, అమెరికాలో చాలా వేగంగా పరిగెడుతుంటే నా దేశం మొదటి నుంచి 168 ర్యాంకులో వెనక్కి పరిగెడుతున్నది దేశం. నా దేశంలో బట్టలు లేవు, కొడుక్కోవడానికి తొడుక్కోవడానికి. ఈ దేశంలో ఎవరి లండన్ లో ఉండే మాంచెస్టర్ మిల్లులో తయారైన బట్టలు అడుక్కొని దిగుమతి చేసుకుని తొడుక్కుంటున్నాం దేశంలో. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ దారిద్ర్యం తాండవిస్తుంది దేశంలో. దేశం దారిద్ర్యంలో తాండవిస్తున్నప్పుడు లండన్ ని పరిపాలిస్తున్నటువంటి చర్చిల్ ఏమన్నాడు తెలుసా? ఈ దేశంలో బాంబులు వేశారు, విప్లవకారులు అయ్యారు, ఉరికంబాలు ఎక్కారు, సత్యాగ్రహాలు చేశారు.
దేశానికి స్వాతంత్రం అయితే తెచ్చుకున్నారు, కానీ దేశాన్ని పరిపాలించడం చాతగాని దద్దమ్మలు కొద్ది రోజుల్లో మళ్ళీ ఈ దేశం బానిసత్వాన్ని పొందుతుందని ఎగతాళి చేశాడు, వెక్కిరించాడు. మీకు తెలుసిన ఈ దేశం ఈ రోజున 2026 79 సంవత్సరాలు గడిచింది. ప్రపంచంలో 1947లో ఖజానా తలుపు తెరిచి చూసినప్పుడు అప్పు పత్రాలున్న దేశం ఈ రోజున 3,50,000 కోట్ల రూపాయలతో జాతీయ ఉత్పత్తితో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచిన దేశం నా భారతదేశం. మిత్రులారా, 480 నెంబర్ గోధుమలు అడుక్కు తినడం కాదు, ప్రపంచంలో విపత్తులు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు అన్నమో రామచంద్ర అని జోల పట్టుకున్న వేళ వందలాది దేశానికి అన్నము పెట్టే ధాన్యాగారముగా మారిన దేశము నా భారతదేశము. మిత్రుల, కరోనా సమయంలో అమెరికాలో 1,00,000 మంది చచ్చిపోతే, చైనాలో 5 లక్షల మంది చచ్చిపోతే, నా దేశంలో ఉండేటువంటి సైంటిస్టులు, నా దేశంలో ఉండే డాక్టర్స్ కష్టపడి కృషించి వ్యాక్సిన్ తయారు చేసి 100 దేశాల యొక్క ప్రాణాలు నిలబెట్టినటువంటి దేశం ఏదన్నటువంటి భారతదేశం. మిత్రులారా, ప్రపంచంలో టెక్నాలజీ పేరుతో పరిగెడుతున్నటువంటి దేశాలన్నీ నన్ను చూసి ఎగతాళి చేస్తుంటే, వెక్కిరిస్తుంటే, ఒక హోమీ బాబా వెనక, ఒక అబ్దుల్ కలాం వెనక ఈ దేశంలో ఉండే సైంటిస్టులు కష్టపడి పృథ్వీ, అగ్ని, ఆకాశ, నాగ, త్రిశూల్, ప్రతిభా ప్రహార్ లాంటి క్షిపణులు తయారు చేసి దగ్గరలో 1,500 కిలోమీటర్ల దూరంలో శత్రు శిబిరాలు ధ్వంసం చేసి 1998లో అణ్వస్త్ర సంపన్న దేశంగా 5 దేశాల వరుసలో నా దేశం నిలిచినటువంటి సంఘటన ఈ రోజున దేశం మరిచిపోదు. మిత్రులారా, ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు అంతరిక్షంలోకి వెళ్తుంటే, చందమామ దగ్గరికి వెళ్తుంటే, సూర్యుడి గురించి పరిశోధనలు చేస్తుంటే నా దేశం, ప్రపంచంలోని 36 దేశాన్ని నా దేశానికి పిలిచి మీరు అంతరిక్ష పరిశోధన చేయదలుచుకున్నారా, ఉపగ్రహాన్ని పంపించదలుచుకున్నారా, రండి అని చెప్పి నా రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని పంపించిన దేశం భారతదేశం. ఇప్పుడు చెప్పండి, దేశం వెనక్కిపోతుందా, ముందుకు కదులుతుందా? ముందుకు పోతున్న ఈ దేశం, ముందుకు పోతున్న దేశం వెనక్కి వెళ్తుందని మీరు ఊహిస్తున్నారా? హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా, హిమాలయాల్లో పుట్టిన సరస్వతి, హిమాలయాల్లో పుట్టినటువంటి సింధు నది, హిమాలయాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా విన్నారా ఆ నదులు వెనక్కిపోయిన ఘట్టం? మీరు ఎప్పుడైనా విన్నారా? నీకు తెలిసిన 1947లో, అంతకంటే ముందు నా తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ లో, రంగారెడ్డి జిల్లాలో, గుల్బర్గాలో, మహారాష్ట్రలో నా ఆడవాళ్ళ చీరలు విప్పి బతుకమ్మలు ఆడించిన రజాకారులు దేశం. కేవలం సంవత్సరం కాలఖండంలో నిజాము నవాబు, 7వ నిజాము నవాబు దేశంలో 40,000 మంది హిందువుల్ని ఊచకోతకు వచ్చినప్పుడు ఈ దేశం చూసింది, ప్రజలు చూశారు ఈ ఘట్టాన్ని. దేశంలో 250 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో నా దేశంలో 14 లక్షల కోట్ల పనులు ఎత్తుకుపోయినప్పుడు ఇప్పటికీ నా కోహినూర్ వజ్రం లండన్ మ్యూజియంలో కనిపిస్తుంది. మిత్రులారా, 7 సార్లు కరువు వచ్చింది, 10 కోట్ల మంది భారతీయులు చచ్చిపోయారు దేశంలో. అంతకంటే ముందు 700 సంవత్సరాలు మహమ్మద్ బిన్ కాసిం మొదలుకొని ఔరంగజేబ్ వరకు ఈ దేశంలో వందలాది దేవాలయాలు ధ్వంసమవుతుంటే ఈ దేశం సాక్షి రూపంగా ప్రజలు చూశారు. ఈ దేశాన్ని ప్రపంచంలో ఏ దేశానికి జరగనటువంటి దుర్ఘటన, ప్రపంచంలో ఏ ప్రజలు చవి చూడనటువంటి అత్యాచారాలు, 1200 సంవత్సరాల పాటు దేశమంతా ఒక భయానకమైన స్థితిలో ఈ దేశం కట్టుమిట్టాడుతున్నటువంటి దృశ్యాలు మనం చరిత్రలో చూశాం. ఇది 2026 మిత్రులారా, రాబోయేటువంటి 2047 నా హిందూ శతాబ్దం, భారతీయ శతాబ్దం.
నిన్నటి వేడుక కేవలం ఒక ఉత్సవంలా కాకుండా ప్రతి భారతీయుడిలో ఆత్మ గౌరవ జ్వాలను రగిలించిన ఈ మహత్తర ఘట్టంలా సాగింది. భారత స్వతంత్ర ధ్వజ ప్రభలను నిలిపిన ఆ పరాక్రమశీలి శివాజీ మహారాజ్ ఆశయాలను మన కళ్ళ ముందుంచిన కార్యక్రమం అది. స్వధర్మ రక్షణ కోసం నడుమ కట్టి జాతికి ఆత్మవిశ్వాసానికి నూరిపోసిన ఆ మహానేడికి మనమందరం అర్పించిన నివాళి చిరస్మరణీయం. దేశభక్తి, దైవభక్తి మూర్తి భవించిన శివాజీ రూపం ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచింది. ఈ సభలో ప్రధాన వ్యక్తగా విచ్చేసిన శ్రీ అప్పల ప్రసాద్ తన వాగ్దాటితో మనల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదు, సమాజ స్థాపన కోసం కృషి చేసిన ధర్మ రక్షకుడు అని వారు వివరించారు. నేటి యువత శివాజీ మహారాజ్ క్రమశిక్షణను, దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవాలని వారిచ్చిన పిలుపు సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపింది. సామాజిక సమరసతోనే దేశం బలోపేతం అవుతుందని వారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. వాసవి కాలనీలోని రత్నదీప్ పక్కన జరిగిన ఈ వేడుకను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రామకృష్ణాపురం ఎన్టీఆర్ నగర్ ఉత్సవ సమితి సభ్యుల కృషితో, భక్తులు, దేశభక్తుల సహకారంతో ఈ కార్యక్రమం ఒక చరిత్రగా నిలిచింది. శివాజీ మహారాజ్ ఆదర్శాలను కేవలం నిన్నటితో ముగించకుండా మన నిత్య జీవితంలో ఆచరిద్దాం, ధర్మాన్ని రక్షిద్దాం, దేశాన్ని గౌరవిద్దాం, మరోసారి గర్వంగా చెబుదాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, భారత్ మాతా కి జై.